హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ సినిమా, సినిమా అంటే ఏంటి, మన తెలుగు స్టేట్స్లో సినిమాకి ఎందుకంత ఆదరణ ఉంటుంది, ఎందుకంత ఎనర్జెటిక్గా చూస్తారు, ఎందుకు అంతలా ప్రేమిస్తారు అనేది మాట్లాడుకుందాము. అండ్ అలాగే మన టీఎఫ్ఐ హీరోస్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా పరంగా సినిమా అంటే దట్ ఈస్ ఒక ఎమోషన్ అనే చెప్పాలి. మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే మనకి. అండ్ అది మనకిచ్చేది మన గ్రేట్ గ్రేట్ టీఎఫ్ఐ హీరోస్. సో నాకు అందరూ హీరోస్ ఇష్టమే, ముఖ్యంగా మన తెలుగు హీరోలు అందరూ ఇష్టమే. సో వాళ్ళందరూ ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు మనకి ఎంతగానో కష్టపడి మనకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అందిస్తున్నారు. సో మనకి ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉంటారు. సో ఆ బాధల్ని పోగొట్టి మనకి సంతోషాన్ని ఇస్తున్నారు. దట్ ఈజ్ సినిమా. మనకి ఆనందాన్ని ఇస్తారు, మనల్ని నవ్విస్తారు, ఎన్నో రకాల ఎమోషన్స్ని మనకి చూపిస్తారన్నమాట ఆ పెద్ద స్క్రీన్లో. ఆ జస్ట్ 3 అవర్స్ మనం అన్నీ మర్చిపోయి మనం అంతా బాగా ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళు మనకి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది అందిస్తారనమాట. సో అందుకే మనం సినిమాని అంతలాగా ప్రేమిస్తాము, అంతలాగా ఆదరిస్తాము. ముఖ్యంగా వేరే ఇండస్ట్రీస్ గురించి తెలీదు కానీ మన తెలుగు స్టేట్స్లో సినిమాకి ఉన్నంత క్రేజ్, ఆ జోష్ థియేటర్స్లో మామూలుగా ఉండదనమాట. సో నిజంగా చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో వాళ్ళు మన బాధల్ని పోగొట్టే హీరోస్. వాళ్ళు సినిమా హీరోసే కాదు, సినిమాల్లోనే హీరోస్ కాదు, వాళ్ళు రియల్ లైఫ్లో కూడా దే ఆర్ రియల్ హీరోస్. ఎందుకంటే వాళ్ళు కొంతమంది హీరోస్ ఫ్యాన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు, కొంతమంది చాలా మంచి మంచి పనులు చేస్తారు, చాలా ఎక్కువ మందికి హెల్ప్ చేస్తారనమాట. సో ఆ పరంగా వాళ్ళు రియల్ హీరోస్. ఇంకొంతమంది ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా సింపుల్గా ఉంటారు, రామ్ చరణ్ గారిలాగా. కొంతమంది ఫ్యాన్స్ గురించి ఆలోచించి సంవత్సరానికి కనీసం 2 సినిమాలైనా తీయాలనుకుంటారు, ప్రభాస్ గారిలాగా. ఇంకొంతమంది ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్స్ చేయించి చాలా గొప్ప మనసుందని తను సినిమాలు మెచ్చిన బాబు గారు కాదు, తను జనాలు మెచ్చిన బాబు గారు, దట్ ఈస్ మహేష్ బాబు గారు అనమాట. సో అలా చాలామంది హీరోస్ అనమాట. అల్లు అర్జున్ గారు తన ఫ్యాన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో తను ఎంత పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎన్ని కోట్లు సంపాదించినా అది తన ఫ్యాన్స్ కోసమే తీశానంటారు. సో తన ఫ్యాన్స్కి ఆ సినిమాని అంకితం చేస్తారు. సో అది అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి అంటే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ ఈవెంట్ అయిపోయాక మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చాలా మంచిగా చెప్పి చాలా బాగా మాట్లాడతారు ఎన్టీఆర్ గారు. సో ఇలా మన వాళ్ళు వేరే హీరోస్లా కాదు, దే ఆర్ రియల్ లైఫ్ హీరోస్. అండ్ అందుకే వాళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్, అందుకే వాళ్ళకి ఇంత ఆదరణ, అందుకే దే ఆర్ ఇక మామూలుగా ఉండదు వాళ్ళ సైడ్ నుంచి, వాళ్ళ ఫ్యాన్ సైడ్ నుంచి మాత్రం. సో దే ఆర్ గాడ్స్ అనమాట. మన తెలుగు హీరోస్ మాత్రం ఇక తోపు అంతే. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే దే ఆర్ తోపు. సో అందుకే మనకి తెలుగు సినిమాలంటే ఇష్టం, తెలుగు హీరోస్ అంటే ఇష్టం, వాళ్ళని అభిమానించడం ఇష్టం. సో ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఈజ్ సినిమా. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్కి, మన టీఎఫ్ఐ ఫ్యాన్స్కి ముఖ్యంగా. సో ఇది సినిమా అంటే. సో అదనమాట.